ఎగ్గొట్టిన డబ్బులు మరలా వెనక్కి చాలా ఈజీగా తీసుకొని రావచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని లీగల్ పాయింట్స్ పాటిస్తే తప్పనిసరిగా ఆ అవకాశం కూడా ఉంటుంది సిరిగారు. అప్పులివ్వడం సాధారణం. ఇప్పుడు తెలిసిన బంధువులనో, స్నేహితులనో ఎంతో కొంత అమౌంట్ అడుగుతారు. ఏదో సరే ఇబ్బందుల్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యలో లేకపోతే ఇతరత్రా ఏదైనా పెళ్ళిళ్ళు కావాలి, ఇట్లాంటి ఏదో సమయంలో కొంత ఫండ్ జనరేట్ చేస్తుంటారు. ఏదో ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి. ఇటువంటి సందర్భాల్లో అప్పు ఇచ్చేటప్పుడు అందుకే ఒక పెద్ద మనిషి అంటాడు, అప్పు ఆనందంతో మొదలై విషాదంతో ముగుస్తుంది అంటాడు. అప్పు ఆనందంతో మొదలై విషాదంతో ముగుస్తుంది అంటాడు. ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని అవునండి. ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పిస్తారు. బట్ ఇప్పుడు చాలా వరకు తెలివిరేని అనుకోండి. కానీ చాలామంది ఇప్పటికి కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. సో ముందుగా అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. అప్పు ఎప్పుడు కూడా క్యాష్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేయకండి. అంటే క్యాష్ రూపంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వవద్దు. ఇది రూల్ నెంబర్ 1. ఎప్పుడైనా మీరు ఇస్తే తప్పనిసరిగా ఆన్లైన్ ట్రాన్సాక్షనో లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షనో అకౌంట్లో ట్రాన్స్ఫరో ఏదో ఫోన్పేనో గూగుల్ పేనో ఉంటాయి కదా మార్గాలు, అట్లాగే ఇవ్వాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఆర్బీఐ కూడా రూల్స్ చెప్తోంది, 20,000కి మించి క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే అది ఆ అమౌంట్ కూడా మళ్ళీ మీకు రిటర్న్ చేసుకోవడం అనేది చాలా కష్టం. 20,000కి మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. 20,000 వరకే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలి తప్పించి అబౌట్ 20,000 అంది క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ అప్పుల రూపంలో అసలు ఇవ్వకూడదు. ఒకవేళ అబౌట్ 20,000 తీసుకొని కోర్టు కేసులు వచ్చిందనుకోండి, నాకు అతను ఇవ్వలేదని చెప్పి కోర్టుకి వెళ్తే అసలు నీకు అంత క్యాష్ ఎలా వచ్చింది నువ్వు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. సో నువ్వు కానీ కోర్టుకి వెళ్ళి ఒక 5 లక్షలు ఇచ్చానండి, అది క్యాష్ రూపంలో 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పి అతను ఇవ్వటని చెప్పి మీరు కోర్టుకి వెళ్తే కోర్టు మిమ్మల్ని అడుగుతుంది, 5 లక్షల రూపాయలు మీకు ఎలా వచ్చింది, ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే 20,000 దాటి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఆర్బీఐ క్రిస్టల్ క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటి, ఎప్పుడు కూడా అబౌట్ 20,000 దాటిన అమౌంట్ ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. నెంబర్ 2, ప్రాపర్గా ఒక డాక్యుమెంట్ రాసుకోండి. అమౌంట్ ఇస్తున్న విషయం కానీ, అమౌంట్ ఏ సందర్భంలో ఇస్తున్నాము, ఏ రోజు ఇస్తున్నాం, ఎన్ని గంటలకు ఇచ్చాం, ఏ రోజు ఏ వారం ఇచ్చాం, ఏ సంవత్సరం ఇచ్చాం అని క్లియర్గా ఒక అగ్రిమెంట్ రాసుకునే ప్రయత్నం చేయండి.